గురువుగారు కొంతమంది ఇంట్లో ఒక విషయం ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటంటే మాకు ఏదో దిష్టి తగలడం, శత్రు బాధలు ఇలాంటి టాపిక్స్ ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఈ శత్రు బాధలు అంటే ఏంటి? అసలు అవి అంటే ఎలా మనల్ని ఇబ్బంది పెడతాయంటారు? ఓకే అమ్మా. కరెక్ట్‌గా అసలిప్పుడు జరుగుతున్న సరైన ప్రశ్న మీరడిగారు. ఆ! అసలేందంటే, సరే మనము భగవంతుని అనుగ్రహంతోటో, తల్లిదండ్రుల పుణ్యఫలంతోటో ఆ! మనము ఒక స్థాయి నుంచి ఉన్నత స్థాయికి మన కష్టానికి తగ్గట్టు మనం భగవంతుడు మనకు ప్రసాదిస్తూ, ఆ! దేవారాధన, ఆరాధనతోటో, సరే అందరి ఆశీర్వాదం తీసుకుంటూ, సరే జాబ్‌లో గావచ్చు, తర్వాత మనము వ్యాపార అభివృద్ధి గాని ఏదో విధంగా ఉన్నత స్థాయికెళ్తుంటాం. అవును. దినదిన అభివృద్ధిగా సరే ఒక లో పొజిషన్ నుంచి కింది స్థాయి నుంచి ఎదుగుతూ, ఎదుగుతూ ఒక స్థాయికెళ్ళిపోతాం. ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు. హ్మ్. మనం ఎదగడము హ్మ్. కొంతమంది నచ్చకపోవచ్చు. హ్మ్. పక్కింట్లో ఉండి మనం ఆనందంగా ఉండడం పక్క వాళ్ళకి నచ్చకపోవచ్చు. అవును. బిజినెస్‌లో మనకు ప్రమోషన్స్ రావడము మన ఉన్నత స్థాయికి నచ్చకపోవచ్చు. అవును. ఉన్న ఒక ఆఫీస్‌లో మనకు ప్రమోషన్స్ వస్తూ బాస్ మనతోని మంచిగా ఉండడం నచ్చకపోవచ్చు. హ్మ్. అట్లా మన సరే, సరే బయటి వాళ్ళు వేరే విషయం. ఇంకా కుటుంబంలో గూడా హ్మ్. అందరూ అన్నదమ్ములుంటే హ్మ్. ఇట్లా అందరూ ఉంటారు గదా! అవును. సరే ఒక కొంచెం మంది ల్యాండ్ ఎక్కువున్నా, ల్యాండ్ తక్కువున్నా, ఉన్నత స్థాయికెళ్తున్నా, హ్మ్. డబ్బు పరంగా నిండుగున్న అన్నదమ్ములు గూడా నచ్చకపోవచ్చు. అవును. ఈ నచ్చకపోవడం అనేది ఏమైతుందంటే అదొక గొడవ వారి ఆ ఈర్ష్య గుణంతోటి. లోపలున్నాక ఈర్ష్య గుణంతోటి ఆహ్, భేదాభిప్రాయాలొచ్చేసి అవును. మనల్ని ఆ! వీళ్ళని ఎలానైనా ఆ! నాశనం చేయాలనో, వీడిని మళ్ళా కింద పడేయాలనో ఏదో ఉద్దేశ్యంతోటి మనకేదో విధంగా గొడవ రావడమో. అవును. ఒకప్పుడు ఎలా అంటే ఇప్పుడున్న జనరేషన్‌కి, ఒకప్పుడున్న జనరేషన్‌కి చాలా ఇదయిపోయింది. సరే డిఫరెన్స్. అందరూ చదువుకున్నారు. అందరూ గూడా చదువుతూ స్థాయికెళ్తున్నారు. ఇంకా గూడా ఆహ్, ఇదెలా అయిపోయిందంటే కొంతమందికి అసలు ఈ మధ్య చాలా గూడా వింటున్నాను. నా దగ్గరకొస్తుంటారు. గురుగారు నాకిది అవును. చేశారు, అది ఆ! చేశారు, ఏమో మంత్రం చేశారో నాకు అదంటే ఫీలింగ్ అంటారా? ఫీలింగ్ లేదంటే అయిపోయింది. నేను ఇన్ని రోజులు చాలా బాగుండే. మొన్నటి నుంచి మొత్తం ఆరోగ్యపరంగా దెబ్బతీసేసింది. నాకు 2, 3 యాక్సిడెంట్లు అయినాయి గురుగారు. మా ఇంట్లో ఈవెన్ గురువుగారు సన్నగా అయిపోయినా గూడా నాకెవరో ఇదేదో ఆ! చేశారు అనే ఫీలింగ్‌లోకొచ్చేస్తున్నారు చాలా జనాలు. మంది గూడా నాకిలా అయిపోతుంది. ఎందుకయిపోతుంది గురుగారు అంటే, సరే మనకేందంటే, సరే అది ఏదున్నా గూడా చెప్తా దాని గురించి గూడా. మీకు ఏదైతే ఉన్నారో, ఇదైతే ఉందో ఆహ్, నెగెటివ్ ఫోర్స్. నెగెటివ్. ఏదైనా చెడు అనేది జరగడము హ్మ్. నెగెటివ్ ఫోర్స్. హ్మ్. ఒకప్పుడేమైనా గొడవొస్తే వీడు 2 కొట్టడం, వాడు 2 కొట్టడం సరిపోతుండే. అవును. ఇప్పుడేందంటే ఇన్నర్ ఫైట్స్ జరుగుతున్నాయి అన్ని. హ్మ్. ఇన్నర్ ఫైట్స్ అంటే ఈ లోపల ఒక నకారాత్మక శక్తులతోటి, హ్మ్. భూత ప్రేత పిశాచాలతోటి, తర్వాత దుష్టగ్రహాలతోటి, ఏదో షాకిని, డాకిని భానుమతి ఇవన్నీ ఉన్నాయి శంకిని అవును. అవును. అవన్నీ గ్రహాలతోటి ఎవరో ఒకరు పూజారులకు సంబంధించిన వారిని కలుసుకొని ఆ! ఏదో ఆ కోపపరంగా అవును. వాడిని అవును. ఎలానైనా దెబ్బ కొట్టాలి. అవును. వాడిని ఏమైనా నాశనం చేయాలి. వాడిని బిజినెస్‌లో దెబ్బతీయాలి. వాడిని ఆరోగ్యపరంగా దెబ్బతీయాలి. వాడిని ఏదో విధంగా మొత్తం నాశనం చేయాలన్న ఆలోచనతోటి మనకు పడని వాళ్ళనుకోండి, పక్క వాళ్ళనుకోండి, ఇంటి కుటుంబం వాళ్ళనుకోండి, ఎవరైనా సరే వాడిని ఏమి చేయలేక, వాడిని కొట్టలేక ఏం చేయక ఇన్నర్ ఫైట్స్ ద్వారా అందరిని ఇబ్బంది పెడుతున్నారు. హ్మ్. ఇప్పుడు చాలా మాకొచ్చే కేసెస్‌లో ఒక డైలీ ఒక 10 వస్తే ఇంట్లో 5, 6 ఫస్ట్ ఇవే ఇవే అవుతున్నాయి. ఒస్తాయి. ఆ! అంటే అంటే ఏందబ్బా ఇది ఇంత ఈర్ష్యగుణంతోటి ఒకప్పుడు ఏదో పెద్ద పెద్ద రాజ్యాల కోసం పెద్ద పెద్ద అవును. పెద్ద అవును. పెద్ద కోట్ల బిజినెస్ సంబంధించి జరుగుతుండే. అవును. చిన్న చిన్న వాటికి కూడా పెద్ద పెద్ద ఈష్ ఇదైపోతున్నారు. ఇప్పుడు మనకు పాతకాలంలో కూడా అంటుండే గదా! ఆ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకురా అనేసి. ఆ! వీళ్ళు పిచ్చుక మీద అన్నిటి మీద బ్రహ్మాస్త్రాలేస్తున్నారు. ఇదేంటి అలా రైట్. అంటే సరే మా దగ్గరకి వస్తున్నాయి. అదే సరే ఎవరైనా సరే మన మీద మనకు ప్రయోగం చేసిరనుకున్నాం. సరే మనకు ఇబ్బంది పడుతున్నాం అనుకున్నాం. హ్మ్. కొంతమంది ఏమంటారంటే పెద్దవాళ్ళు, "ఏ పోనీరా వాడి పాపంలో వాడే పోతాడు. హ్మ్. దేవుడు చూసుకుంటాడులే మనకెందుకు" హ్మ్. అనేసి. హ్మ్. వాడి పా దేవుడు చూసుకుంటాడు. వాడి పాపంలో ఆడే పోతాడని అనుకోవడం వల్ల, వాడి పాపంలో మనం పోతాం. అవును. కాబట్టి హ్మ్. భగవంతుడు కూడా ఏం చేస్తాడంటే, ఎవడైతే మనల్ని మనం న్యాయంగా ఉన్నప్పుడు, ఎవడైతే అన్యాయంగా మనల్ని ఇబ్బంది పెడతాడో, వాడిని మళ్ళా తిరిగి కొట్టాలి. హ్మ్. హ్మ్. తిరిగి వాడు ఏ విధంగా వస్తే మీరు ఆ విధంగా ఎళ్ళండి. అంతే. మీరు అంతే. అంటే ఏ విధంగా ఉంటే ఆ విధంగా వాళ్ళకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వండి. హ్మ్. ఇస్తేనే ఏందంటే, వాడు సైలెంట్ అయిపోతే భగవంతుడు కూడా మనకి ఇచ్చేస్తాడు. చూడండి మంచి ఎక్కడుంటే భగవంతుడు అక్కడుంటాడు. ఖచ్చితంగా. న్యాయంగా ఉండి మీరు మంచి సంపాదన ఉన్నత స్థాయికెళ్తే మీ ఎంబడ భగవంతుడు ఉంటాడు. హ్మ్. మీరు మంత్రం చేయండి, తంత్రం చేయండి, మీ మీద ఏం చేసినా గూడా భగవంతుడు మీ ఎంబడుండి వాడికి మళ్ళీ రిటర్న్ కొట్టిస్తాడు. హ్మ్. అది ఎలా అంటే చూడండి మనకు సరే పూర్వకాలంలో కొన్ని వేరే యుగంలో మనం తీసుకున్నా గూడా 100 మంది కౌరవులున్నా, 5 మంది పాండవులున్నా, పాండవులున్న.
మంచి ఇంబడే భగవంతుడు ఉన్నాడు. ధర్మమే గెలిచింది. ధర్మమే గెలుస్తుంది. అంటే అవసరమైతే శ్రీకృష్ణుడు అదే విష్ణువు ఒక చిన్న చక్రంతో అందరిని సంహరించవచ్చు. అవును. అయితే ఆయన చేయలేదు. ఉమ్. భగవంతుడు చూసుకుంటాడు. కరెక్ట్ మనతోటి చేయిస్తాడు. అవును. ఇప్పుడు అర్జునుడు అతని ముందుండి బాణాల ద్వారా రాక్షసును సంహరించి కౌరవులను అందరు కూడా మట్టుపెట్టాడు. అవును. రైట్. అంటే ఏ సమయంలో ఏది అవసరమో భగవంతుడు మనకు ఆ విధంగా బుద్ధి ఇచ్చి కంప్లీట్ చేస్తాడు అనమాట. ఎంత పెద్ద ఎదుటి వాళ్ళు ఎంత పెద్ద శక్తివంతులను ఉండని ఖచ్చితంగా వాళ్ళని ఏ ఏ తంత్రంతో అదే తంత్రంతో మీరు వాళ్ళకు రివర్స్ ఇవ్వండి. సూపర్. మామూలుగా ఇవ్వకూడదు. అవును. అంటే భగవంతుడు మనకి ఏమేమి ఇచ్చాడు? మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మంచి శరీరాన్ని ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు, అన్ని ఉంచుకొని కూడా వాడి పాపంలో వాడు పోతుంటే అది భగవంతుడు క్షమించాడు. మీరు ఖచ్చితంగా వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలి. రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా అన్నమాట. ఎంతో మంది గురువులు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు, వాళ్ళ ద్వారా మీరు వెళ్ళండి, ₹4 ఖర్చు పెట్టండి, ఖచ్చితంగా వాడికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి. రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకపోతే మళ్ళీ ఇదే పని చేసుకుంటాడు. అంటే ఏదో విధంగా ఖచ్చితంగా వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి. కాబట్టి దానికి అది ఎలా రిటర్న్ ఇవ్వాలో నీకు మంచి చక్కటి రెమెడీ చెప్తాను. ఎలా ఎవరికైనా సరే కొంతమంది డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కాకపోతే గురువులు దొరకకపోవచ్చు. సరే మనకి ఎవరు చేసిరో తెలియకపోవచ్చు. వీడే చేసిన కన్ఫర్మ్ మనకు చెప్పలేం, పక్కవాడు చేసిన కన్ఫర్మ్ చెప్పలేం. కాకపోతే మనం ఇబ్బంది పడం. మంత్రమో తంత్రమో ఏదో ద్వారా మనకు ఏదో చెడు జరిగి మనకు ఆ చెడు జరగడం వల్ల మనకు బిజినెస్ పరంగా లాస్ కావడం, తర్వాత ముఖ్యంగా ఆరోగ్యపరంగా దెబ్బతీస్తుంటాం. తర్వాత ఇంట్లో ఎప్పుడు కూడా మనశ్శాంతి లేకుండా గొడవలు అవుతుంటాయి. తర్వాత ఏదో విధంగా ఎవరో ఒకరికి ఏదో పెద్ద అనారోగ్యమే వెళ్ళిపోవడం కూడా జరుగుతుంటుంది అనమాట. కొంతమంది అయితే మంచి ఉన్నత స్థాయిలో పిచ్చి వాళ్ళే రోడ్డు మీద తిరుగుతుంటారు దుష్టశక్తుల వల్ల, ఏదో విధంగా ఇబ్బంది అవుతుంటారు. సరే మనకు ఏదైనా కూడా మన మీదకి వెళ్ళి పోవాలి, మన మీద చెడు గ్రహాలు పోవాలి, ఎదుటి వాళ్ళకి మనం పనిష్మెంట్ ఇవ్వాలి అనుకుంటే తెలుస్తేనేమో వాళ్ళ పేర్లతో ప్రయోగం చేయాలి. తెలియకపోతే నాకు ఎవరైతే చేశారో వాళ్ళకి ఇది రిటర్న్ గా వెళ్ళిపోవాలని మనసులో అనుకోండి. భగవంతుడికి తెలుసు కదా, మీకు తెలియకుండా భగవంతుడికి తెలుసు కదా. ఆ తెలిసినప్పుడు ఈ ప్రయోగం చేయండి, ఆ భగవంతుడిని భారం మీద చేయండి, ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే ఇది ఎలా చేయాలంటే మనకు బ్లాక్ కలర్ థ్రెడ్, మొలదారం లాంటివి ఉంటాయి కదా, బ్లాక్ కలర్ మొలదారం కానీ బ్లాక్ కలర్ మొలతాడు కట్టుకుంటాం కదా, అది అలాంటి ఏమైనా బ్లాక్ కలర్ దారం ఉంటే దొడ్డుగా ఉంటుంది. మరి సన్న దారం కాకుండా కొంచెం అంటే మొలదారం కట్టుకునే అన్నట్టు పొడుగుగా, అంటే ఒక మనకు మన చేయికి 9 సార్లు 9 మూరలు అంటారు, ½ మీటర్ అనుకోండి, ½ మీటర్ అనుకో 9 మూరలుగా మనం బ్లాక్ థ్రెడ్ తీసుకోవాలి. 9 మూరలుగా బ్లాక్ థ్రెడ్ తీసుకొని ఆ బ్లాక్ థ్రెడ్ ని అమావాస్య అనుకోండి, ఆదివారం అనుకోండి, ఏదైనా ఒక దానికి సంబంధించిన రోజు తీసుకొని, అమావాస్య అయితే చాలా మంచి పర్ఫెక్ట్ డే, లేదు మనకు సండే కూడా చేసుకోవచ్చు. సండే రాత్రి సమయంలో, సంధ్యా సమయంలో దీన్ని 9 మూరలుగా తీసుకొని దీనికి 9 థ్రెడ్లు వేయాలి, 9 ముడులు వేయాలి. 9 ముడులు వేసేసి మనం ఒక చెట్టు కట్టాలి. ఆ చెట్టు ఏంటంటే మనకు బతుకమ్మలు ఆడేటప్పుడు పెడతారు కదా ఎల్లో కలర్ పూలతో, తంగేడు చెట్టు అంట, తంగేడు చెట్టుకు ఈ దారం తీసుకెళ్లి వారి పేరుతోటి ఎవరైతే మీకు పేర్లు తెలిసే ఓకే, వీరు చేసిరు అనుకుని వాళ్ళ పేరు తెలిసి వాళ్ళ పేరుతో కట్టండి. లేదు ఎవరు చేసినా మాకు తెలియదంటే భగవంతుడికి అప్పేయండి, స్వామి మీరే చూసుకొని నాకు ఎవరైతే చేశారో వాళ్ళకి ఇది రివర్స్ వెళ్ళేటట్టుగా అనేసి అది మనసులో అనుకుని ఆ తంగడి చెట్టుకి వెళ్ళి మీరు కట్టడం వల్ల దారాన్ని తంగడి చెట్టుకు కట్టాలి. ఈ దారాన్ని 9 మూరలుగా తీసుకొని 9 ముడిలు వేసేసి వెళ్ళి తంగడి చెట్టు కట్టేసి మనకు డే టైమ్ లో చూసుకోండి దేని కట్టాలి. మనకి ఇంటి నుంచి దాదాపు 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ దూరంలో వెళ్ళి కట్టాలి. అంటే చుట్టుపక్కల కాకుండా ఇక్కడ బాగుంటుంది, అక్కడ వెళ్ళి నిర్జలన ప్రదేశంలో ఎవరు మనుషులు తిరిగిన ప్రదేశంలో వెళ్ళేసి అక్కడ దూరం ఎక్కడ ఉందో చూసుకొని అక్కడ వెళ్ళి కట్టేయడం వల్ల మనకి ఏదైతే ప్రయోగం చేశారో, సరే ఏదైనా సరే కావచ్చు, ప్రయోగం అంటే ప్రత్యేకంగా కొన్ని చేయకుండా కొంతమంది నోటి ద్వారా కళ్ళ ద్వారా మనకు చెడు జరుగుతుంది, అలా కూడా మనకి ఇది సక్సెస్ అవుతుంది. ఇది కట్టడం వల్ల ఎవరైతే చేశారో ఎవరైనా సరే మనకు చేశారో అది వాళ్ళకి రివర్స్ వెళ్ళిపోతుంది. ఈ రివర్స్ వెళ్ళిన తర్వాత మనం ఏదైతే కష్టాలు పడ్డామో ఇది వాళ్ళకి మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా అది వాళ్ళకి స్టార్ట్ అవుతుంది, ఖచ్చితంగా కూడా అది వాళ్ళకి స్టార్ట్ అవుతుంది, అది కూడా జరుగుతుంది, అది కూడా బాగుంటుంది. చాలా అంటే ఇందులో ఇంకొక విషయం అంటే మనం ఏది చేస్తే తిరిగి మనకు అదే వస్తుంది. ఇప్పుడు మనం చెడు చేస్తే చెడు, మంచి చేస్తే మంచి. ఇందులో మీరు చెప్పిన దాంట్లో బెస్ట్ మీనింగ్ నాకు అర్థమైందంటే రైట్ ఇది. చెప్పండి. అదేమ్మా అయితే ఏంటంటే ఇలా చేయడం వల్ల మనలో ఆ రోజు నుంచి మనలో ఉన్న నెగిటివ్ తగ్గుతుంటుంది, ఏదైతే చెడు చేసినా తగ్గుతూ ఇది అటు ట్రాన్స్ఫర్ అవుతుంది.
అటు ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అనుభవిస్తారు, ఎవరైతే చేశారో అనుభవిస్తారు. ఖచ్చితంగా ఏదో విధంగా సరే మీకు ఇంకా తెలియకపోతే ఎవరైనా చుట్టుపక్కల ఉన్న ఏదైనా గురువుల ద్వారా తెలుసుకొని మీరు చేయండి. రైట్. అంటే ఖచ్చితంగా మాత్రం మనకు చెడు చేసిన వాళ్ళకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాలి. రైట్. అంటే ఎదుటి వాళ్ళకు కూడా మళ్ళీ ఇంకొకరికి చాలా మందికి ఇవ్వకుండా చేయండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ గురువుగారు. నిజంగా చాలా చక్కటి విషయం తెలియజేశారు. ధన్యవాదాలండి. స్వామి శరణం.